అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే 15 నుండి 31 వరకు ద్వాదశ రాశుల వారికి కూడా గోచార రీత్యా విద్యార్థులకు, గృహిణులకు, వ్యాపారస్తులకు, రైతులకు, రాజకీయ నాయకులకు, వృద్ధాప్యంలో ఉన్న వారికి విడివిడిగా ఎలా ఉండబోతుంది, ఏ గ్రహ సంచారం వల్ల వీరికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి సంబంధించి మే 15 నుండి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, వారికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి సంబంధించి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం, అలాగే తృతీయంలో శనిగ్రహ సంచారం, చతుర్థంలో కుజగ్రహ సంచారం, పంచమంలో బుధాదిత్య యోగం ఉన్న కారణం చేత ఈ యొక్క రాశి వారికి వారి యొక్క మాట తీరులో లేదా ఏకాగ్రతలో విద్యార్థులకు సంబంధించి అప్పుడప్పుడు ఇబ్బందులు రావచ్చు. ముఖ్యంగా పరిస్థితులు ఈ యొక్క విద్యార్థులు పరీక్షకు ఏవి చదివినా కానీ చిన్న చిన్న విషయంలో అనవసరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి పెరగడం వల్ల ఎక్కువ సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా గణపతి యొక్క ద్వాదశ నామాలు, సరస్వతీ దేవి యొక్క ద్వాదశ నామాలు పఠించడం చాలా మంచిది. రోజు పిల్లలు లేవగానే కూడా సరస్వతీదేవి ముఖాన్ని అలాగే గణపతి ముఖాన్ని చూస్తే కూడా చాలా మంచిది. ఉద్యోగస్తులకు సంబంధించి దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారంగా ఈ యొక్క మకర రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం, అలాగే ఈ యొక్క గ్రహ సంచారంలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల వృత్తిలో మంచి గుర్తింపు ఉంటుంది. కానీ ద్వితీయంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీరి యొక్క పనులన్నీ చాలా నెమ్మదిగా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆఫీసులో పనితీరు బాగున్నప్పటికీ బాస్తో మాటలు కూడా పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. కొంచెం కటువుగా వీరు మాట్లాడేటువంటి దానివల్ల కూడా ఇబ్బందులు, మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. శనివారం నాడు వీలైనంత వరకు కూడా హనుమాన్ చాలీసా పఠించడం వృత్తిపరమైనటువంటి ఆటంకాలు తొలగుతాయి. వైవాహిక జీవితానికి సంబంధించి షష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారంగా భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. పాత గొడవలన్నీ సర్దుమణుగుతాయి. అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. గత కొంతకాలంగా పిల్లల చదువు లేదా ఆర్థిక విషయాల్లో భార్యాభర్తల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మళ్ళీ చెప్తున్న చాలామందికి శుక్రవారం నాడు లక్ష్మీ అష్టోత్తరం లేదా అష్టకం చదవడం వల్ల దాంపత్య సుఖం అనేటువంటిది కలుగుతుంది. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వారికి సంబంధించి గురుబలం ప్రకారంగా చూసుకుంటే 6వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం వల్ల ప్రయత్నాలన్నీ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. గురువుతో శుక్రుడు కూడా గ్రహ సంచారం చేస్తున్న ప్రభావం వల్ల సంబంధాలన్నీ కూడా నిశ్చయమయ్యేటువంటి సూచనలు కూడా బలంగా ఉన్నాయి. అలాగే చుట్టాల ద్వారా వచ్చినటువంటి సంబంధాల్లో మొదట్లో కష్టం అనిపించిన చర్యల తర్వాత అనుకూలంగా అవన్నీ కూడా మారే అవకాశం ఉంది. వివాహ నిశ్చయం కూడా అయ్యే అవకాశం ఉంది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం మంచిది. చతుర్థ స్థానంలో రవి బుధయో వల్ల రైతులకు సంబంధించిన విషయానికి సంబంధించి వస్తే గనక చతుర్థ స్థానంలో ఉన్న కుజగ్రహ సంచారం వల్ల వీరు ఆశించినటువంటి దానికంటే మంచి ఫలితాలు లభిస్తాయి. భూమి కొనుగోలు లేదా అమ్మేటువంటి విషయాల్లో కూడా లాభం పొందే అవకాశం ఉంది. నీటి లభ్యత విషయంలో కాస్త ఆందోళన అవ్వచ్చు. నీరు సరిగ్గా రాకపోవడం, వేరే పంట నుంచి నీరు తీసుకోవడం, వాటి విషయంలో ఇబ్బందులు కలగవచ్చు. చివరి నిమిషంలో యంత్రాల సహాయంతో పంటలకు సంబంధించి విజయవంతంగా నీరు అందించే అవకాశం ఉంటుంది. సుబ్రహ్మణ్యాష్టకం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రంతో అభిషేకం స్వామివారికి చేయించడం లేదా భూసూక్తంతో స్వామివారికి అభిషేకం చేయించడం, ఆ యొక్క పసుపుతో పారాయణం చేసిన పసుపుని తీసుకెళ్ళి మొత్తం చదువుకోవడం కూడా చాలా మంచిది. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించి, గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించి చర్చలు జరుగుతాయి. అయితే ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా ఆహార నియమాల పట్ల శ్రద్ధ వహించాలి. ఇంట్లో అతిథుల రాకతో పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పిల్లల నుండి వచ్చేటువంటి శుభవార్త మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నిత్యం దీపారాధన చేసేటువంటి మహాలక్ష్మిని స్మరించండి. శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని చదవండి. చాలా మంచి ప్రతిఫలం లభిస్తుంది. రాజకీయ సంబంధితమైనటువంటి రాజకీయ నాయకులకు సంబంధించి చాకచక్యంతో ప్రత్యర్థులను ఎదుర్కొంటారు. పబ్లిక్ మీటింగ్స్లో మీ ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకుంటాయి. పార్టీలో మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే వాళ్ళు మీ మాట తీరుతో మరియు పనితీరుతో మౌనం పాటిస్తారు. ఇక మీ పట్ల చెడుగా మాట్లాడడం, ఎదురు మాట్లాడడం కూడా ఉండదు.
నిత్యం ఆదిత్య హృదయం, ప్రతి రాజకీయ నాయకులకు సంబంధించిన ప్రతి రాశి వారికి చెప్తున్న విషయం ఏది, ఆదిత్య హృదయం పఠనం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సినిమా, మాస్ మీడియా రంగాల వారికి శుక్రుడు అనుకూలత వల్ల నూతన అవకాశాలు లభిస్తాయి. సృజనాత్మకతను తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. ఒక కొత్త ప్రాజెక్టు కోసం మీరు రాసుకున్నటువంటి కథ లేదా చేసేటువంటి పనులు, మీ ఐడియాలు ఒక పెద్ద సంస్థ నుండి ఆదరణ పొంది ఆర్థిక లాభం కూడా చేకూరుతుంది. అన్నపూర్ణాదేవి యొక్క స్తోత్రం పఠించడం వల్ల వృత్తిలో రాణిస్తారు. వృద్ధులకు సంబంధించి మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వీలైనంత వరకు కూడా మీ యొక్క బంధుమిత్రులతో ఏదైనా సరే ఫంక్షన్స్కి వెళ్తే అక్కడ మీరు వాళ్ళతో గడుపుతూ ఉంటారు. ఈ యొక్క పాత విషయాలన్నీ కూడా మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే వీలైనంత వరకు శని చాలీసా లేదా శని సంభావితమైనటువంటి అష్టోత్తర శతనామావళి లాంటివి కూడా చదవడం వల్ల శారీరక బాధ అనేటువంటిది తగ్గుతుంది. ప్రతికూల పరిస్థితులు తొలగుతాయి. ఇంకా ఇలా ఉన్నటువంటి ఎన్నో రకాలైన ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడాలంటే ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు చెప్పుకున్నాం. మరి ఏ రెమెడీస్ చేయాలి, విద్యార్థులు ఏం చేయాలి, గృహిణులు ఏం చేయాలి, ఇలా మనం ఒక్కొక్కల గురించి మాట్లాడదాం. విద్యార్థులు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే రోజు బ్రహ్మీ ముహూర్తంలో లేండి. వీలైతే మీద దక్షిణామూర్తి స్తోత్రం ఒకరోజు, గణపతి స్తోత్రం ఒకరోజు, లేదా వీలైతే హయగ్రీవుడి యొక్క స్తోత్రం ఇలా 11 సార్లు చదవండి. మీరు ఉదయాన్నే గణపతి దగ్గర గరక తెచ్చి పెట్టుకోండి. బుధవారం కానీ లేకుంటే ఇంకే రోజులో అయినా సరే, ప్రతిరోజు చేసినా మంచిదే. గరక తెచ్చి దానికి కట్టలా కట్టి 11 కట్టలు కట్టి లేదా 21 కట్టలు కట్టి ద్వాదశ నామ స్తోత్రం లేదా ఏకాదశ నామ స్తోత్రం ఏదైతే ఉంటుందో ఆ నామాలన్నీ కూడా చెబుతూ స్వామివారి పాదాల దగ్గర పెట్టండి, ఫోటో దగ్గర పెట్టండి. సంకష్టి హోమాలు జరిగినప్పుడు అమ్మగారికో నాన్నగారికో తీసుకెళ్ళి హోమంలో లేకుంటే పూర్ణాహుతిలో వేయమనండి, చాలా మంచిది. ఒకటి. రెండోది, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వీలైతే శనగల దండని దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ దక్షిణామూర్తి దేవాలయాల్లో ఆయన మెడలో వేయించండి. అది కూడా గురువారం నాడు మంచి గురుబలం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కావాల్సింది అదే. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఇదే చేయాలి. వీలైతే మీ అమ్మా నాన్నతో చేయించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు గురువారం రోజు ఉదయం 7:20 నానబెట్టిన శనగలతో కూర్చున్నటువంటి శనగల దండని. అలాగే గురుగ్రహానికి సంబంధించి జపం కూడా చేయించుకోండి. ఈ యొక్క ఉద్యోగస్తులు అలాగే వివాహం కోసం చూస్తున్న వాళ్ళు, డైవర్స్ అయ్యి మళ్ళీ కలవాలనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క రెమెడీ పాటించవచ్చు. అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వారు నిత్యము కూడా శ్రీమాత్రే నమః అన్న పారాయణం చేయడము, గడపకు పసుపు పెట్టడం, రోజు స్నానం చేయకుండా ముందు స్లేపం చేయకండి. మీరు స్నానం చేసిన తర్వాతకే ఊడవడం కూడా చేయాలి. స్నానం చేయకుండా చీపురు పడితే కూడా జ్యేష్ఠాదేవికి నచ్చదు. ఏదో రకమైన నష్టము, లాస్ అనేది జరుగుతుంది. సింపుల్ పని కదా. లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసిన తర్వాతకే ఇల్లు ఊడవండి, లేకుంటే అస్సలు మంచిది కాదు. మళ్ళీ మళ్ళీ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. గడప పూజించుకోండి, గడపకు పసుపు పెట్టుకోండి, దేవుడి దగ్గర దీపారాధన చేయండి. భార్యాభర్తల మధ్యలో గొడవ ఉంటే భర్తతోని ఎంత గొడవ ఉన్నా సరే తీసుకొచ్చి సాయంత్రం సమయంలో దీపారాధన చేయండి. ఆవు నెయ్యితో కానీ, విప్ప నూనెతో కానీ, సంపెంగ నూనెతో కానీ ఎర్రటి ఒత్తులుగా చేసి కుంకుమతో చేసినటువంటి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది. అలాగే వ్యాపారస్తులు బుధవారం రోజు ఆవుకు గడ్డి, పచ్చి గడ్డి కనుక నైవేద్యంగా సమర్పించడం, అరటిపళ్ళు పెట్టడం, దాని ఆరోగ్యానికి సంబంధించిన వ్యాక్సిన్ వేయించడం కూడా చేస్తే ఉన్నత వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇవే కాకుండా ఇక ఎవరైనా సరే వివాహం కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే గనక కన్యాపాష్పతం, వరపాష్పతం లాంటి హోమాలు చేయడం జరుగుతుంది. కింద నా నెంబర్ ఉంటుంది, కావాలంటే నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ప్రతి నెల 2వ అలాగే ఆఖరి మంగళవారంలో ఈ యొక్క కన్యావర పాష్పత హోమాలు చేస్తున్నాం. వివాహం కాని వారి కోసం ఈ యొక్క రుక్మిణి కళ్యాణం కానివ్వండి, కన్యావర పాశుపతాలు కానివ్వండి చేయించుకుంటే చాలా మంచిది. అవన్నీ కూడా మా ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. ఇవే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ, పొలిటీషియన్స్ కానీ ఆదిత్య హృదయం లేదా అరుణ పారాయణం చేయించడం చాలా మంచిది. రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేయడం కూడా మంచిది. ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క హోమానికి సంబంధించి పీతవర్ణం, గ్రీన్ కలర్ పంచగట్టుకొని ఈ హోమాన్ని చేయించాలి. ఇవి కూడా ప్రతీ నెల, అంటే ఒక్క రాజకీయ నాయకులకే కాకుండా ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అధికరణ సిద్ధి రావాలనుకున్న వాళ్ళకి, ప్రమోషన్స్ రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ హోమాలలో పాల్గొనవచ్చు. ఇవి కూడా ప్రతీ నెల కూడా ఇవి కండక్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాము. ఇలా మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి దోషభూయిష్టమైన పనులన్నీ కూడా మనం ఈ రెమెడీస్ ద్వారా తొలగించుకోవచ్చు. రైతులకు సంబంధించి, పొలాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ అభిషేకం చేయించండి.
ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన జలాన్ని కొంత తీసుకొని బాటిల్లో పెట్టుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంటనాగులు, రావి చెట్టు వేప చెట్టు కింద జంటనాగులు ప్రతిష్ఠించుంటారు కదా, అక్కడ మీరు అభిషేకం చేసి ఆ పాలు నీళ్లు పడ్డ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకొని ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన నీళ్లు ఈ మట్టి మీ పొలంలో చల్లుకోండి. నైరుతి మూలలో నిమ్మకాయ కోసి పెట్టండి, గుమ్మడికాయ కొట్టి పెట్టండి. బలి కుంకుమ పసుపులు వేయకూడదు, కేవలం కోసి అలా పెట్టాలంతే. దానివల్ల పంటకు ఏవైనా సరే చెడు దృష్టి దోషం అన్నీ కూడా పోతాయి. ఒకవేళ మీకు చాలా పెద్దగా ఉందనుకోండి, దాన్ని విడివిడిగా భాగాలు ఎకరం భాగాలుగా చేసుకొని ప్రతి ఎకరానికి కూడా ఈ నిమ్మకాయ జస్ట్ ఒక నిమ్మకాయ కోసి పెట్టండి. అది మీరు ఏ వారమైనా చేయొచ్చు, సోమవారం నుండి ఆదివారం వరకు ఎప్పుడైనా చేయొచ్చు. ఈ వారం చేయాలి ఈ వారం చేయకూడదు అని ఏమీ లేదు, అలా చేయండి. దీనివల్ల రైతులందరూ కూడా మంచి అభివృద్ధి చెందుతారు, బాధపడకుండా ఉంటారు. అకాలంగా ఏమన్నా జరిగేటువంటి పనులని మీకు ముందే తెలుస్తూ ఉంటాయి. వృద్ధులు ఎవరైతే ఉంటారో వారందరికీ నేను పదే చెప్పాను, విష్ణు సహస్రనామ పారాయణం కానీ అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క గోవింద నామాలు కానీ చదవడం మంచిది. భార్య భర్త ఇద్దరు కూడా కూర్చొని రోజు సాయంత్రం పూట ఏదో ఒక స్తోత్రం కలిసి చదవడం వల్ల విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే. ఇన్ డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా 60-70 పేజీల్లో జాతకం మీకు చాలా విపులంగా ఇవ్వడం, తర్వాత డీటెయిల్గా దాని గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.